క్షణికావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విషాదాన్ని కలిగిస్తాయి, జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా అటువంటి విషాదం ఒకటి జగిత్యాలలో చోటు చేసుకుంది. ఓ బాలుడు క్షణికావేశంలో చేసిన పని ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు? ఆ కుటుంబం శోకంలో మునిగిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట గ్రామంలో ఓ హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విష్ణువర్ధన్ కొంతకాలంగా మొబైల్లో తరచూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. వాటికి బానిసగా మారాడు. ఈ అలవాటు మానుకోవాలని తల్లి పలుమార్లు బాలుడిని మందలించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న తల్లి మరోసారి మందలించింది. గేమ్స్ ఆడొద్దని హెచ్చరించడంతో ఆగ్రహానికి లోనైన బాలుడు ఆమెపై దాడి చేశాడు. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన విష్ణువర్ధన్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో లింగంపేట ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులు కీలక సూచనలు చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు సెల్ ఫోన్లు అలవాటు చేస్తున్నారని, అందుచేతనే వారు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఎంతో గారాబంగా పెంచుకున్న పిల్లలకు మొబైల్ ఫోన్ అలవాటు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులేదేనని పోలీసులు చెబుతున్నారు. లింగంపేటలో మామిడిపల్లి విష్ణు ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి వారి తల్లిదండ్రుల నుండి మొబైల్ ఇవ్వమని మారం చేస్తూ ఏడవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆన్లైన్ గేమ్ ఆడుతుండనే ఉద్దేశంతో అద్దని చెప్పడంతో తల్లిదండ్రుల మీదకే మర్రవాడి కొట్టడం జరిగింది. మా తల్లిని కొట్టిన కనుక ఆ బాధ ఎట్లా ఉంటుందని మనోవేదన పడి రూమ్లోకి వెళ్ళి ఉరి వేసుకొని చావడం జరిగింది. పిల్లలకు తల్లిదండ్రులకు ఒకటే సూచన ఏందిగా అంటే, ఒక పిల్లవాడు పుట్టినాక వెంటనే మొబైల్ అన్నం తినడానికి మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి తప్పిదాలు తల్లిదండ్రులు చేయొద్దు. ఏందిగా అంటే, మనం ఎంతో గాబరంగా పెంచుకునే పిల్లలు ఈరోజు ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి ఇట్లాంటి గురి చేసుకోవడం జరుగుతుంది. కనుక తల్లిదండ్రులు ఒక వ్యక్తి నిర్మాణం చేసుకోవాలి తప్ప కానీ మొబైల్కు అలవాటు చేయకుండా చూడాలని తల్లిదండ్రులకు నా యొక్క